సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీ గల్లీలో ఎందుకు అంత బిజీగా గడుపుతున్నారు అనే విషయం గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. దాదాపు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎంగా వర్క్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో అయితే కూటమి గవర్నమెంట్ అధికారంలో రావడానికి నన్ను నమ్మండి, ఎలక్షన్ ప్రచారాలు నన్ను నమ్మండి, ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తాను, మాటలు కట్టుబడి ఉండి తన శాఖలతో సంబంధమైన కేంద్ర మినిస్టర్లను కూడా కలవడం జరుగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అడిగి జల్ జీవన్ మిషన్ మరో కొన్నాళ్ళ పాటు పొడిగించండి, దాని ఏపీ ప్రజలకు తాగునీరు అందించాలి 24 గంటలు అని అడగడం జరిగింది. అలాగే ఏపీకి రావాల్సిన నిధుల గురించి కూడా అడగడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి కూడా అడగడం జరిగింది. దాదాపు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కూడా కలిసి పిఠాపురంలో ఎక్స్ప్రెస్ రైలుకి స్టాప్ కేటాయించండి అని అడగడం కూడా జరిగింది. అదేవిధంగా భూపేంద్ర ఆటో శాఖ మంత్రిని అలా దాదాపు చాలా మినిస్టర్లను తన శాఖలతో సంబంధం లేకపోయినా సరే చాలా మినిస్టర్లను కలవడం జరిగింది. తన ఏపీకి రావాల్సిన నిధుల గురించి, ప్రాజెక్టుల గురించి, దాదాపు ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. మళ్ళీ నరేంద్ర మోడీతో దాదాపు స్పెషల్గా 20 నిమిషాల పాటు చర్చలు జరిగినాయి. అది మహారాష్ట్ర ఎలక్షన్ గురించి కానీ, అలాగే ఏపీకి కావాల్సిన నిధుల గురించి కానీ, ఇంకో సీక్రెట్ రాజస్థాన్ ఒకటి జరిగింది. ఆ రాశి గురించి నేను తర్వాత వెల్లడిస్తాను. అయితే వీటి గురించి కానీ చర్చించడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఎన్డీఏ మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళారు. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా చంద్రబాబు నాయుడు కొద్దిగా వెనక తిరిగి రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎలక్షన్లో మహాయుతి కూటమి అధికారం రావడానికి ప్రచారం చేశారు, కన్వర్ట్ చేశారు. ఆ ప్రచారంలో దాదాపు ఆయన పవన్ కళ్యాణ్ ఏడాడా ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన ప్రతి చోట ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయ బావుట ఎగరేశారు. దాదాపు ఎన్డీఏ విజయ బావుట ఎగరేశారు. ఇప్పుడు ఎన్డీఏకి దాదాపు ప్రచార స్టార్ క్యాంపెయినర్ అనేది దొరికారని భావిస్తున్నారు. దాదాపు ఎన్డీఏ అది పవన్ కళ్యాణ్ రూపంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా సేవలు ఉపయోగించుకోవచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా సేవలు ఉపయోగించుకోవాలని అని భావించారనమాట. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ యొక్క అవసరతను అనేది ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ యొక్క అవసరత ఉందనేది ఢిల్లీ పెద్దలు గ్రహించారు. అయితే రాబోయే కాలంలో వచ్చే 2025 సంవత్సరం ప్రథమార్థంలో 2-3 నెలల్లో ఢిల్లీ బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఢిల్లీ బీహార్ ఎలక్షన్లో కూడా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గట్టి పోటీ ఇస్తుండో బీజేపీకి. ఈ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. అక్కడ కూడా స్టార్ క్యాంపెయినర్గా ఎలా ప్రచారాన్ని నిర్వహించాలి అనేది ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏది అడిగితే అది ఇచ్చేటట్టు ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే ఇంత 3 రోజులు బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా మళ్ళీ నిన్నటి రోజు సాయంత్రం ఎన్డీఏ తెలుగు రాష్ట్రాల ఎంపీలకు స్పెషల్గా ఒక హోటల్లో విందు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ విందు ఏర్పాటు చేశారు, ఎందుకు ఢిల్లీ పెద్దలను ఎంత కలుస్తున్నారు, ఎంత ఉరుకులు పరుగులు పెట్టుకుంటా ఢిల్లీ పెద్దల్ని ఒకే రోజు ఇంతమంది మినిస్టర్లని, ఢిల్లీ పెద్దల్ని, నరేంద్ర మోడీని కలవటం ఏంది రహస్యం ఏంటి? అయితే ఈ రహస్యానికి ఇంకొక ముఖ్య కారణం అదేంటంటే ఏపీలో రాజ్యసభ ఎలక్షన్లకి ఎన్నికల నగారం మోగింది. డిసెంబర్ 20వ తారీఖున పోలింగ్ ఉంది. అయితే ఈ డిసెంబర్ 1 నుంచి నామినేషన్లు వేయాలి. అయితే ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అవి బేద మస్తాన్ రావు, మోపుదేవి వెంకటరామణ, తర్వాత బిఆర్ కృష్ణయ్య. వీళ్ళు ముగ్గురు రాజీనామా చేయడంతో ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే అందులో భాగంగా ఈ సీక్రెట్ మిషన్ అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే దాదాపు కూటమి గవర్నమెంట్ ఏపీలో ఉంది కాబట్టి 3 రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్కి వస్తాయి. అందులో కూటమి టీడీపీ మరి మొత్తం 3 ఉంచుకుంటుందా, లేదంటే 2 తీసుకొని 1 జనసేన కేటాయించిద్దా అనేది చూడాలి. దాదాపు జనసేనకి అయితే ఖచ్చితంగా 1 ఉంటుంది. టీడీపీ వచ్చేసి ఖచ్చితంగా 2 తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే టీడీపీ నుంచి ఆశావాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా కొన్ని పేర్లు చెప్తాను. దేవినేని ఉమామహేశ్వరరావు, తర్వాత వర్ల రామయ్య, తర్వాత యనమల రామకృష్ణుడు, ఇంకా చాలా మంది చూసుకుంటే చాలా మంది ఉన్నారు. అలాగే గల్లా జయదేవ్, వీళ్ళందరూ చాలా ఆశావాదులు ఎదురు చూస్తున్నారన్నమాట. మరి చూడాలి ఎవరిని వరించిద్దో అనేది. కూటమి గవర్నమెంట్ దాదాపు టీడీపీ నుంచి ఖచ్చితంగా 2 కేస్తారు, జనసేన ఖచ్చితంగా 1 కేటాయిస్తారు. అయితే ఆ సీట్ కోసం ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారని దాదాపు ఖచ్చితంగా నరేంద్ర మోడీ 20 నిమిషాల టైంలో ఖచ్చితంగా ఈ విషయమే మాట్లాడారని సమాచారం.
ఎందుకు మాట్లాడారు, ఎందుకు రాజ్యసభ సీట్ అడుగుతున్నారు? అది ఎవరికో కాదు, తన అన్న నాగబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ స్థాపన నుంచి దాదాపు అతనికి ఎన్నుదన్నుగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్నుదన్నుగా నిలుస్తున్న నాగబాబు అనకాపల్లి పోయిన ఎలక్షన్ అనకాపల్లి సీటును ఆశించిన, లోక్సభ సీటును ఆశించిన జనసేన నాగబాబు మరి బీజేపీకి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో సీటుని త్యాగం చేశారు. ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ అన్ననే ఖచ్చితంగా నా అన్న కోసం నేను ఏదైనా ఒకటి చేయాలని సంకల్పించి ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలనే అడుగుతున్నాడు అని కూడా. అది రాజ్యసభ సీటు కోసం ఓన్లీ కూటమి గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఎన్డీఏనే ఎందుకు అడుగుతున్నారు, గట్టిగా ఢిల్లీ పెద్దలు ఎందుకు అడుగుతున్నారు, నరేంద్ర మోడీని ఎందుకు స్పెషల్గా అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారంటే రాజ్యసభకు తనన్న రాజ్యసభకు పంపించి కూడా ఖచ్చితంగా సీటు ఉండాలనే ఉద్దేశంతో పట్టుబడుతున్నారని సమాచారం. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు దాదాపు పవన్ కళ్యాణ్ యొక్క స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రూపంలో ఢిల్లీకి పెద్దలకి అంటే బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ కావాలి కాబట్టి అది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఏది అడిగితే అది ఇచ్చేటట్టు ఉన్నారన్నమాట ఢిల్లీ పెద్దలు. ఖచ్చితంగా అనుకున్నట్టుగానే తన అన్న కోసం ఖచ్చితంగా తమ్ముడు ఏదైనా చేస్తాడు, ఖచ్చితంగా రాజ్యసభలో ఖచ్చితంగా కూర్చోబెడతాడు. అలాగే సెంట్రల్ మినిస్టర్లో లేట్ అయినా సరే సెంట్రల్ మినిస్టర్లో కూడా సెంట్రల్ క్యాబినెట్లో కూడా ఖచ్చితంగా కూర్చోబెడతాడని టాక్ అనమాట. ఇందుకనే ఇంత హడావడిగా ఢిల్లీలో ఇంత బిజీగా 3 రోజుల నుంచి గడుపుతున్నారు అని అత్యవసరం. ఎందుకంటే దాదాపు రేపు డిసెంబర్ నుంచి నామినేషన్లో విత్డ్రాలు తర్వాత పోలింగ్ కూడా ఉంది కాబట్టి అందుకని ఇంత బిజీగా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం ఇంత బిజీగా ఢిల్లీలో కలుపుతున్నాడు. అయితే ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవసరం అని గ్రహించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏది అడిగితే అది ఇచ్చేటట్టు ఢిల్లీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు. అతను ఏ విధంగా అయినా దాదాపు ముందు కాలంలో అతను బాగా ఉపయోగించుకోవాలి, అతను ఎన్డీఏకి ఖచ్చితంగా ఒక స్టార్ క్యాంపెయినర్ ఖచ్చితంగా ఒక కావాలనే ఉద్దేశంతో అది మహారాష్ట్ర ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావాలి తేలింది కాబట్టి అతను ఏది అడిగితే అది ఇచ్చేటట్టు ఉన్నారు. చూడాలి మరి ఖచ్చితంగా తన అన్న నాగబాబుని ఏ విధంగా రాజ్యసభకి పంపిస్తారు, అదేవిధంగా ఢిల్లీ సెంట్రల్ క్యాబినెట్ లో ఖచ్చితంగా కూర్చోబెడతారని మొత్తానికి అయితే ఇదండి జనసేన పార్టీ అధ్యక్షుడు తన అన్న కోసం చేస్తున్న ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం కోసం చేస్తున్న ప్రయత్నాలు మీకు మంచిగా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.